అది ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా వచ్చింది అన్నది దట్ వీ కెనాట్ రివీల్. సార్ ఇక్కడ ఇగ్మా కూడా ఇక్కడి నుంచి వెళ్ళినట్టు సమాచారం ఉంటుంది. ఏం సార్ ఇక్కడ ఉన్నాడు? అది దట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దేవు ఇగ్మా సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి ఆపరేషన్ కొనసాగించారు కొన్ని రోజుల నుంచి. అట్లా అట్లాంటిది ఎక్కడ మా దృష్టికి అయితే రాలేదు. అందుకని అంటున్నానండి, మాకు కొంచెం టైం ఇస్తే దిస్ ఈస్ ప్రిలిమినరీ డీటెయిల్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దానికి క్లారిటీ ఇస్తాను. వీ హ్యావ్ గాట్ క్లూస్ టీమ్ హియర్. క్లూస్ టీమ్ అనేది వచ్చింది. మార్నింగే డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం అన్నీ వచ్చినాయి. ఏది కూడా అక్కడ వాళ్ళ మనుషుల్ని పట్టుకున్నాము. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వస్తువులు అవి కూడా డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచడం జరిగింది. టీమ్స్ అన్నీ వచ్చినాయి కాబట్టి వాటిని 1 by 1 మేము చెక్ చేసి దాంట్లో ఏమన్నా బాంబులు ఉన్నాయా, లేకపోతే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా, ఎమ్యునిషన్ ఎంత ఉంది, వెపన్స్ ఏమున్నాయి, ఏ విధమైన ఉన్నాయి అన్నవి కూడా మేము గమనిస్తాం. అంటే మనకుండే ఫైర్ పవర్తో పోల్చుకుంటే వాళ్ళది ఏం పెద్ద ఇదేం కాదండి. ఇక్కడ షెల్టర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు యాంటిసిపేట్ చేయలేదు. మార్నింగ్ మేము కూడా చాలా షార్ట్ స్పాన్లో వచ్చి స్విఫ్ట్ ఆపరేషన్ చేసుకుని వెళ్తాం. సార్ 15 రోజుల నుండి వాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు. సార్ 15 రోజులు ఇక్కడ ఉంటా ఉన్నారు కదా వాళ్ళు. ఇప్పుడు దాకా పోలీసులకు అనుకోవాలి, మీరు నిఘా వైఫల్యం అనుకోవాలా? నిఘా బాగా పనిచేస్తుంది కాబట్టి పట్టుకోగలేం కదా. అదే చూడండి, 15 రోజులని మీరు ఎలా చెప్తారు? మీకు తెలుసా 15 రోజులు? ఫస్ట్ డే నుండి ఉన్న మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు రండి, మేము విచారించి తెలుసుకుంటాం. సార్ ఏపీలో ఎన్ని చోట్ల డంప్స్ ఉన్నట్లు కానీ ఆ డైరీలో ఎటువంటి సమాచారం? ఒక్క నిమిషం. టోటల్గా మనం ఈరోజు ఓవరాల్గా 5 జిల్లాల్లో ఈ ఆపరేషన్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. నా జిల్లాకు సంబంధించి మేము చెప్పాము. అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ అండ్ వెన్ దోస్ ఆపరేషన్స్ ఆర్ కంప్లీటెడ్ దే విల్ గివ్ సిమిలర్ ప్రెస్ మీట్. సార్ మార్నింగ్ మీరు అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రతిఘటించడం ఏమైనా జరిగిందా సార్? అంటే మార్నింగ్ బిల్డింగ్కి వెళ్ళిన టైంలో ప్రతిఘటించడం కానీ? అంటే చూడండి, మన దగ్గర ఉండే వెపన్స్తో పోల్చుకుంటే, మన దగ్గర ఉండే ప్రొఫెషనల్ టీమ్తో పోల్చుకుంటే దోస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. దే ఆర్ రిలేటివ్లీ న్యూ, చాలామంది కూడా. అదే అండి, అది మనం ఒకసారి విచారిస్తే అండి వాళ్ళ పేర్లు అవి తీసుకోవాలి, డేటాబేస్లో చెక్ చేయాలి, వాళ్ళ మీద ఇంకా ఏమేమి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారా లేదా అన్నది కనుక్కోవాలి. దట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ టేక్స్ మోర్ దెన్ ఎ ఫుల్ డే. ఎక్కడండి ఎయిర్పోర్ట్ సమీపంలో? సార్ అంటే